ఎవరైనా సంహరిస్తారు. అంతేకాని 60,000 మంది బూది కుప్పలు అయిపోవాలంటే ఏదో చాలా ప్రబలమైనటువంటి కారణం ఉండాలి. అలా చేసిన వాళ్ళెవరు? నాకు వివరంగా చెప్పండి. అంటే ఏదో తెలుసుకోవాలనేటటువంటి గొప్ప ఉత్సుకత, జిజ్ఞాస శిష్యుని యందు మొట్టమొదట ఆ లక్షణం. జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలనుకునేటటువంటి శిష్యుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, గురువుగారు ఇబ్బంది పడకుండా గురువుగారిని మంచి ప్రశ్న వేసి ఆయన ఎంతో మంచి విషయములను ప్రతిపాదిస్తుంటే విని తాను నేర్చుకుని వృద్ధిలోకి రాగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములను పెంచుకున్నవాడై ఉండాలి. అలా ప్రజ్ఞాపాఠములను పెంచుకోకుండా గురువుగారు మాట్లాడుతుంటే ఆవలించేటటువంటి శిష్యుడు జీవితంలో ఎలా వృద్ధిలోకి రాగలడు? 1000 పుస్తకాలు చదివితే ఎంత విజ్ఞానం వస్తుందో గురువుగారి మాటల వలన అంత విజ్ఞానం వస్తుంది. అందుకే రాముడు నిజానికి విశ్వామిత్రుడి యజ్ఞమును కాపాడిన తరువాత కూడా విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం అంటే అంత గొప్ప శక్తిని కట్టపెట్టాడు. బలా అతిబలా దగ్గర నుంచి అన్ని అస్త్రములను ఇచ్చాడు. గురు శుశ్రూష కన్నా జీవితంలో గొప్పది ఇంకొకటి లేదు. అటువంటి గురు సేవ, గురువు ద్వారా జ్ఞానమును పొందడం, గురువు ద్వారా విషయాన్ని తెలుసుకోవడం స్పష్టంగా ఉంటుంది, అయోమయం లేకుండా ఉంటుంది. పైగా శాస్త్రమునందు తాను అనుష్ఠించవలసినటువంటి విషయంలో ధర్మపథంలో వైక్లభ్యములు లేకుండా ఉత్తరోత్తర తాను సాధన చెయ్యడానికి కావలసినటువంటి మార్గదర్శనము లభిస్తుంది.